ఇట్స్ బ్రేకింగ్ న్యూస్. ఏపీలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తుండగా తెలంగాణలో కూడా ఎటువంటి బర్డ్ ఫ్లూ కూడా రాకుండా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేస్తుంది. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి బర్డ్ ఫ్లూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. జిల్లా కలెక్టర్లందరికీ కూడా ముందస్తు సూచనలు చేశారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఫారాల్లో కూడా కోళ్లు అనుమానాస్పదంగా చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీలో బర్డ్ ఫ్లూ రావడంతో తెలంగాణలో కూడా హై అలర్ట్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. ఎస్ హరికృష్ణ, అయితే ఏపీలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ విస్తరిస్తూ ఉండడంగా తెలంగాణలో కూడా విస్తరిస్తుంది అనే నేపథ్యంలో ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏదైతే కోళ్లకు బ్లడ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుందో ఆ విధంగా తెలంగాణలో కూడా ఈ యొక్క వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. ఆ కోళ్లకు సంబంధించి ఏదైతే హైలీ ప్యాథజెనిక్ ఎవినీ ఇన్ఫ్లుయెంజా వ్యాధి సోకుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఎక్కడైనా కోళ్లకు వ్యాధి సోకిందా అని చెప్పేసి కూడా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి అలర్ట్గా ఉండాలి, రైతులకు ఈ యొక్క వ్యాధిపైన అవగాహన కల్పించాలి. ఏదైతే కోళ్లు ఎక్కడైనా చనిపోతే ఎందుకు చనిపోయాయి దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి, ఆ విధమైన శాంపిల్స్ కూడా ల్యాబ్కు పంపించాలని చెప్పేసి కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రజలు ఈ యొక్క అంటే కోళ్లకు సంబంధించి చికెన్ల విషయానికి సంబంధించి ఇప్పటికే బ్లడ్ ఫ్లూ వివిధ రాష్ట్రాల్లో వస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా అవగాహనతో ఈ యొక్క వ్యాధి పట్ల అవగాహనతో ఉండాలి. అటు రైతులు కూడా ఏదైతే కోళ్లను పెంచే రైతులు కూడా ఎక్కువగా ఈ యొక్క వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి. కలిగి ఉన్న నేపథ్యంలో ఎటువంటి అనుమాన స్థితిలో ఏవైనా కోళ్లు మరణించినైతే ఆ కోళ్లను వెంటనే అక్కడ ఏదైతే మిగతా కోళ్లతో సహా పక్కకు తీసుకొని వచ్చి వాటిని పూడ్చిపెట్టాలి. దానికి సంబంధించిన శాంపిల్స్ ఏమైనా ఉంటే ఆ శాంపిల్స్ కూడా ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ ఈ ఉత్తర్వులో పేర్కొంటూ కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం పట్ల కలెక్టర్లందరూ కూడా రైతులకు అటు ప్రజలకు అవగాహన కల్పించాలి. అవగాహనలు కనిపించి ఎట్లా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే అటు ఏపీలో ఈ యొక్క వ్యాధి వ్యాపించి చాలా కోళ్ళు కూడా మరణిస్తున్న నేపథ్యంలో కూడా అటు ఏపీ ప్రభుత్వం ఇటు కేంద్ర సర్కార్ కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. కలెక్టర్లందరికీ కూడా ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసి ప్రజలకు ఈ యొక్క వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఎక్కడైనా ఎట్లాంటైనా సంఘటన అంటే అనుమానాస్పదంగా కోళ్లు మృతి చెందినట్లయితే వెంటనే ఈ యొక్క ప్రభుత్వానికి సమాచారం అందించాలని చెప్పేసి కూడా ఈ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా వేసవి అంటే ఆదివార సమయాల్లో కానీ తెలంగాణలో ఎక్కువగా నాన్ వెజ్ ఉంటున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఉత్తర్వులు కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఆరోగ్యాన్ని దృష్ట్యా ఉంచుకొని ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసి ప్రజల ఒక ఆరోగ్యాన్ని అంటే ప్రజలు ఎట్లాంటి వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పవచ్చు. కలెక్టర్లకు పూర్తి స్థాయిలో అధికారులు అప్పచెప్తే కూడా ఈ విషయాల ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఇమీడియట్లీగా ప్రభుత్వానికి తెలపాలి. సంబంధిత ల్యాబ్కి అయితే ఈ యొక్క శాంపిల్స్ పంపించాలి. ప్రజలంతా కూడా ఈ యొక్క వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగింది. రైట్ హరికృష్ణ, మరి మనం చూసుకుంటే కోళ్ల ఫారం యాజమాన్యం అంటే ఆ యజమానులు ఏమంటున్నారు, దీనిపై వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే పశుసంవర్ధన శాఖ వాళ్ళందరూ కూడా ఇలా కోళ్లు చనిపోయిన కోళ్లు అమ్మితే కనుక ఖచ్చితంగా హెచ్చరికలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి యజమానులు ఏమంటున్నారు? అయితే చనిపోయిన కోళ్లకు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కోళ్లను ఎవరు సరే విక్రయించినా సరే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో కూడా అటు ఏదైతే సంబంధిత కోళ్ళ వ్యాపారులు అయితే ఎవరైతే ఉంటారో వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి సోకకుండా కూడా
జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం వారికి ఆర్డర్లు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అటు వ్యాధికి సంబంధించి ఏదైతే కోళ్లకు వ్యాధి సోకిన నేపథ్యంలో ఎట్లాంటి ఒక వ్యాధికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఎట్లా కోళ్లకు ఈ యొక్క వ్యాధికి సంబంధించి వాళ్ళైతే సూచనలు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇప్పటికే సూచనలు చేశారు. ఎట్లాంటి చిన్న మీకు సంఘటన అంటే కోడికి వ్యాధి సోకి మరణించిన అనుమానం వచ్చినా వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ లేదంటే అక్కడి నుంచి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. అయితే యాజమాన్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ కోళ్ళు మరణించడం వల్ల ఎక్కువగా లాస్ వస్తుందని చెప్పేసి కూడా ఆ యొక్క యాజమాన్యులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయం పట్ల కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కూడా వ్యాపారులు అంతా కోరుతున్నారు. ప్రభుత్వం అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కోళ్ళకు సంబంధించి ఎట్లాంటి వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలో భాగంగా అవగాహన రైతులకు కల్పిస్తుంది. అంతేకాని ప్రభుత్వం ఖచ్చితంగా ఇట్లా నిర్ణయం తీసుకునే అంటే కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. యాజమాన్యాలు గుర్తించాలి. యాజమాన్యాలు గుర్తించి ప్రభుత్వం ఎట్లయితే ఏదైతే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకుంది, ప్రజలకు దీని వ్యాపారస్తులు కూడా గుర్తించి ఈ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క నియమాలు పాటించాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. యాజమాన్యాలు కూడా దీన్ని స్వాగతిస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఏదైతే కోళ్ళు మరణిస్తే మాత్రం ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క వ్యాధి పట్ల పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే చేరి పెద్ద ఎత్తున కోళ్ళు మరణిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క చికెన్ తిన్న వారికి ప్రజలకు కూడా సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అటు అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతులకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగింది. దీని పట్ల అటు రైతులు కూడా సానుకూలంగా స్పందిస్తూనే ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే నియమాలు పాటించాలని చెప్పిందో ఆ నియమాలు పాటిస్తూనే దీనికి సంబంధించి ఎట్లాంటి సంఘటనలు జరిగినా సరే ప్రభుత్వానికి తెలియజేస్తామంటూ కూడా యాజమానులు చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇదొక అనుకోని పరిస్థితుల్లో అయితే ఈ యొక్క కోళ్ళు మరణించి ఇక వ్యాధికి సంబంధించి నిర్ధారణ జరిగితే ప్రభుత్వం కూడా మా పట్ల చొరవ తీసుకొని మమ్మల్ని సానుకూలంగా స్పందించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా అటు వ్యాపారస్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని పట్ల ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం వెలువరించడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క ఉత్తర్వులు వెలువడి చేస్తున్నాము. కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతులకు అవగాహన కార్యక్రమం లాంటిదని చెప్పేసి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఉత్తర్వులో పేర్కొన్నామంటూ కూడా ఉత్తర్వులు అయితే పేర్కొనడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. ఏపీలో బర్డ్ ఫ్లూ రావడంతో తెలంగాణలో హై అలర్ట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి బర్డ్ ఫ్లూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జిల్లా కలెక్టర్లందరికీ కూడా ముందస్తు సూచనలు చేశారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఫోరాల్లో కోళ్లు అనుమానాస్పదంగా చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో బర్డ్ ఫ్లూ రావడంతోనే తెలంగాణలో కూడా హై అలర్ట్ నిర్వహిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేస్తుంది. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి బర్డ్ ఫ్లూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లందరికీ కూడా ముందస్తు సూచనలు కూడా చేశారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఫోరాల్లో కోళ్లు అనుమానాస్పదంగా చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.